బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మరోసారి బాంబు బెదిరింపడం కలకలం రేపింది. ఎయిర్ బోర్న్ ఫైనాన్స్ విమానంలో 5 RTX బాంబులు అమర్చినట్టు మెయిల్ వచ్చింది. దీంతో ఈ విమానాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లలో అందిస్తారు. ప్రవీణ్, మొత్తానికి విమానంలో అయితే బాంబు స్క్వాడ్ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి, నిజంగానే బాంబులు ఉన్నాయా ఏంటి అసలు? మనం చూసుకునే కనుక వరుసగా ఈ వారం రోజుల పాటు వరుసగా ఇప్పటికీ 4వసారి శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు పెట్టామంటూ కూడా ఆగంతకులు మెయిల్ చేయడం, దాని పోలీసులు ఛాలెంజ్ గా తీసుకుని అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అందరికి ఎవరికి ఇబ్బంది కాకుండా మొత్తం తనిఖీలు నిర్వహించడం సుమారుగా గత 4 సార్లు ఈ వారంలో 4 సార్లు జరిగింది. అయితే ఈ రోజు కనుక మొత్తం కొత్తగా అయితే ఒక ఆగంతకుడు ఈ యొక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బాంబు ఉందని మెయిల్ పంపారు. ఎయిర్పోర్ట్ ఫ్లైనాజ్ విమానానికి బాంబు బెదిరింపజేశారు. అదేవిధంగా 5 RTX బాంబులను ఆ విమానంలో అమర్చామంటూ కూడా చెప్పడం చేత ఉటముటిన ఇటు ఎయిర్ ఫోర్స్ అధికారులతో పాటు పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. పోలీసులు అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరినీ దూరంగా పంపించేసి ప్రయాణికులందరినీ సేఫ్ కిందికి దింపించిన తర్వాత క్షుణ్ణంగా స్క్రీనింగ్ కూడా నిర్వహించారు. అడుగడుగున అయితే బాంబ్ స్క్వాడ్ సాయంతో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించిన అనంతరం అక్కడ అడిక్స్ ఏది లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇటు ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ మెయిల్ పంపించింది ఎవరు అనే కోణం లోపల దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఆగంతకులు ఎక్కడి నుంచి పంపించారు, ఈ మెయిల్ రావడానికి కారణం ఏంది అంటూ కూడా దర్యాప్తు చేస్తారు. ఈ క్రమం లోపలనే ఒక వారం రోజుల పాటు ఇదే విధంగా 4 సార్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు రావడం పైన ప్రయాణికులు కూడా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. పోలీసులు కూడా అమ్మతండ్రులుగా ఇటువంటి మెయిల్స్ వచ్చినా కూడా అయితే అనుమాన రీత్యా అన్ని తనిఖీలు నిర్వహిస్తున్నామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.